పప్పు తోటకూర ఈ విధంగా చేసి చూడండి. ఆకుకూరలంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక పావు కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగాను. దాంట్లో శుభ్రం చేసి ఉంచిన తోటకూర వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి అస్సలు మిస్ అవ్వద్దండి. కొంచెంగా పసుపు, కొంచెంగా కారం వేస్తున్నాను. టమాటో ముక్కలు కూడా వేస్తున్నాను. చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. టమాటో పులిపే సరిపోతుందనమాట. ఒక పెద్ద సైజు టమాటో అయితే తీసుకున్నాను. తగిన నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం మంటలో ఒక 2 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా గరిటెతో మెత్తగా మెదపాలి. మెదిపిన తర్వాత దీంట్లో తగిన నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. పెసరపప్పు కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఉడికే కొలిది చిక్కగా అయిపోతుంది అది. ఇంకొక పక్కన అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఒక పక్కన పోపు వేశానండి. ఆయిల్ పెట్టి దాంట్లో పోపు దినుసులు వేసి బాగా వేగిన తర్వాత ఆ పప్పులో అయితే అది అలా వేసేసాను. ఈ పప్పులో కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.